ప్రభునామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు వందనాలండి. ఈ దినం దేవుని సన్నిధిలో ఉపవసిస్తూ కొద్ది సమయం ఒక పూట దేవుని సన్నిధిలో గడపాలని, దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు పొందుకోవాలని, ఆధ్యాత్మికంగా మన ఆత్మీయ జీవితం మెరుగవ్వాలని ఆ ఉద్దేశంతోనే ఈ ఉపవాస కూడికను జరిగిస్తూ వస్తున్నాం. మరి వీలున్న వారందరూ, అవకాశం ఉన్న వారందరూ ఈ ఉపవాస కూడికకు హాజరవుతున్నారు. 2 వర్తమానాలు మనం విని కొన్ని గంటల పాటు ప్రభు సన్నిధిలో వ్యక్తిగతంగా మనం ప్రార్థించుకోవడానికి దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభునామానికి మహిమ కలుగును గాక. గత వారంలో రక్షించబడినటువంటి వ్యక్తి వెనుకకు జారిపోవడం అనే విషయం మీద మనం ధ్యానం చేసుకుంటున్నాం. రక్షించబడినటువంటి వ్యక్తి వెనుకకు జారిపోవడానికి కారణాలు ఏంటో దాని గురించి ప్రారంభించాం. రక్షించబడిన వాడు అంటే ఎవరు? దేవుని నుండి వెనుకకు జారిన వాడు అంటే ఎవరు? వీళ్ళు వెనుకకు జారిన వారు అని ఎవరిని మనం అనకూడదో ఆ విషయాలు ధ్యానం చేసుకున్నాం. మానవులు 2 రకాలు. ఒకటి ప్రకృతి సంబంధులు, దేవుణ్ణి ఎరగనటువంటి వారు. 2 దేవుణ్ణి ఎరిగినటువంటి వారు. దేవుని ఎరిగిన వాళ్ళలో మళ్ళా 2 రకాలని చెప్పుకున్నాం. ఒకటి శరీర సంబంధులు, 2 ఆత్మీయ సంబంధులు. వెనుకకు జారిన వాడు ఎవడు అని మనం ఆలోచిస్తూ, దాని గురించి గమనిస్తూ, పాపంలో జన్మించి పాపంలో జీవిస్తున్నటువంటి వాళ్ళు యేసుక్రీస్తు నామములో ఆయన ఇచ్చినటువంటి పాపక్షమాపణ, రక్షణ పొంది తిరిగి పాపంలో ప్రవేశించిన వాళ్ళని వెనుకకు జారిన వారు అని మనం తెలుసుకున్నాం. దేవుని నుండి వెనుకకు జారిన వారి యొక్క స్థితి ఏంటో, వారి యొక్క స్థితిగతులు ఏంటో మనం తెలుసుకున్నాం. అందులో కొన్ని విషయాలు, దేవుని పట్ల మొట్టమొదట ఆదిలో మనకున్నటువంటి ప్రేమ చల్లారిపోవడం, హృదయం దేవుని నుండి వైదొలిగి నేను అనే పాప పురుషునికి మరలా తిరిగి పాపం వైపుకు మనం మరలిపోవడం, తప్పు బోధల్ని ఆశ్రయించడం, దేవుని కృపలో నుండి తొలగిపోవడం, మన హృదయాన్ని దేవునికి దూరం చేసుకోవడం, దేవుని యొక్క ఆజ్ఞలకు అవిధేయత చూపడం, పడిపోవడం, తిరుగుబాటు చేయడం, ఇలాంటి సూచనలు ఎవరిలో కనబడతాయో వాళ్ళు దేవుని నుంచి వెనుకకు జారిన వాళ్ళు అని మనం చెప్పుకుంటూ వచ్చాం. వెనుకకు జారిన వాళ్ళలో మళ్ళా 3 రకాలుగా ఉంటారు. మొదటి రకం ఎవరు అంటే, నేను దేవుని నుండి వెనక్కు జారిపోయాననే సంగతిని గుర్తెరగని వాళ్ళు. అయ్యో నేను దేవుని నుండి వెనక్కు జారిపోయాను అని గుర్తెరగని వారు అనమాట. అసలు గుర్తించలేరు. దానికి కొన్ని విషయాలు చెప్పుకున్నాం. దేవుని వాక్యం చదువుటలో ఎక్కువసేపు ఆనందించే మనం ఈనాడు దేవుని వాక్యాన్నే చదవట్లేదు. గంటల కొద్దీ ప్రార్థించే మనం ఈనాడు ప్రార్థించలేకపోవడం, ప్రతి విషయానికి దైవ చిత్తాన్ని తెలుసుకునే మనం ఇప్పుడు దేవుని చిత్తం ఏదో తెలియనటువంటి సంశయంలో పడడం. ఒకప్పుడు ప్రార్థనలో మన మనస్సును ఏకాగ్రతం చేసి ప్రభువుతో ఐక్యం చేసి ఎక్కువసేపు ప్రార్థించే మనం ఈనాడు ప్రార్థన చేద్దామన్నా ప్రార్థన రాలేకపోవడం.
ఒకప్పుడు ఇతరులకు సాక్ష్యం చెప్తేనే కానీ, సువార్త చెప్తేనే కానీ నిద్రపోని నీవు ఈనాడు, ఒకప్పుడు సువార్త చెబితేనే కానీ నిద్రపోని నీవు ఈనాడు సువార్త ప్రకటించాలనేటువంటి ఆలోచన లేకపోవడం. ఒకప్పుడు ఇతరులలో చెడు స్వభావం కనబడినప్పుడు ప్రభు సన్నిధిలో వాళ్ళ కోసం దుఃఖంతో ప్రార్థించే మనం ఇప్పుడు ఇతరుల్లో ఏ చిన్న లోపం కనబడినా దాన్ని ప్రచారం చేస్తూ ఉండడం. పూర్వం ఎన్ని కష్టాలు వచ్చినా సంతోషంతో అనుభవించినటువంటి మనం ఇప్పుడు చిన్న చిన్న కష్టాలకే విసుగుదల చెంది నెమ్మదిని పోగొట్టుకుని ఉండడం. పూర్వం దేవుడు కనపరచబడాలి, నా ద్వారా దేవుడు ఆనందించాలి అని ఆలోచించేటువంటి మనం ఇప్పుడు ఇతరులు నన్ను పొగట్టలేదే, ఇతరులు నా పనిని గుర్తించట్లేదే, ఇతరులు నా గురించి మంచిగా చెప్పట్లేదే అని మనుషుల ఘనతను కోరుకుంటూ దేవుని స్తుతించాల్సినటువంటి ఆ విధానం, దేవుని మహిమపరచాల్సినటువంటి ఆ స్థితి మారిపోయి నాకు ఘనత రావట్లేదే అని అనుకోవడం. ఇలాంటి చిన్న చిన్న అనుభవాలు ఇవి మనం చాలాసార్లు గుర్తించాం. కాబట్టి వెనుకకు జారినటువంటి వాళ్ళలో ఉండే మొదటి స్థితి ఏంటంటే వాళ్ళు వెనుకకు జారిపోయారు అనేదాన్ని అసలు గుర్తించలేరు. రెండవది, నేను వెనుకకు జారిపోతున్నాను అనేటువంటి స్థితిని గ్రహింపులో ఉన్నవాడు. దాని గురించి కొన్ని విషయాలు మనం చెప్పుకున్నాం. తప్పిపోయిన కుమారుడు చిన్న కుమారుడు. ఒక తండ్రికి 2 కుమారులు, వాళ్ళ చిన్నవాడు. తండ్రిని ఆస్తిలో నాకు భాగమి అన్నాడు. తండ్రి ఆస్తిని పంచిపెట్టేశాడు. కొన్ని దినాలైన తర్వాత, అంటే తండ్రితోనే ఉన్నాడు చాలా రోజులు, ఆస్తి పంపకాలు జరిగాక కూడా తండ్రితోనే ఉన్నాడు కొన్ని దినాల వరకు. అందుకే కొన్ని దినాలైన తర్వాత చిన్న కుమారుడు సమస్తమును సమకూర్చుకొని దూరదేశానికి ప్రయాణం అయిపోయాడు. తండ్రితోనే ఉన్నాడు కానీ తన హృదయం తండ్రి దగ్గర లేదు. అతడు జారిపోయాడు అనేటువంటి స్థితి వాడికి తెలుసు. తర్వాత కొన్ని దినాలకి ఇంకా తండ్రి దగ్గర ఉండకుండా తండ్రికి దూరం అయిపోయాడు. అంటే శరీరం ఒక చోట, వాడు మనసు ఒక చోట ఉందన్నమాట. అలా ఎక్కువ కాలం ఉండలేరు. కాబట్టి తెలుస్తుంది చాలామందికి ఆత్మలో నేను దిగజారిపోతున్నాను అనే విషయం తెలుస్తుంది. మూడవది, దేవుని నుండి క్రియారూపకంగా వెనక్కు జారిపోవడం. అంటే ఇక క్రియల్లో కనుపరచడం. వాడు చూడండి, దూరదేశానికి బయలుదేరి వెళ్ళిపోయాడే, క్రియారూపం. అప్పటి వరకు కూడా మనసులో జారిపోయాడని సంగతి తెలుసు. చివరిగా వాడు క్రియారూపం ధరించాడు. క్రియారూపం అంటే సమస్తాన్ని సమకూర్చుకొని దూరదేశానికి ప్రయాణమై వెళ్ళిపోయాడు. కాబట్టి ఈ 3 రకాలుగా వెనుకకు జారిపోయిన వారి స్థితి ఉంటుంది. మరి మనం ఏ స్థితిలో ఉన్నామో అది గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మనం విశ్వాసులు చేసే పాపాలేంటి? మరి తప్పిపోయినటువంటి మనం దిద్దుకోవడానికి ఏ పరిస్థితుల్లో పడిపోయామో ఆ పరిస్థితిలోనే మనం దిద్దుకోవాలి అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. మంచిది. మరి వెనకకు జారే వారిలో వెనక్కు జారిపోవడానికి గల కారణాలు ఏంటో చెప్పుకుంటున్నాం. వెనకకు జారిన వారికి ఎందుకు జారిపోతున్నారు వాళ్ళు వెనక్కి అనడానికి కొన్ని కారణాలు 4 విషయాలు చెప్పినట్టు గుర్తు నాకు. ఒకటి, రక్షణ అనుభవం సరిగా ఉండకపోవడం. రక్షణ అనుభవం సరిగా ఉండకపోవడం అంటే దానికి చాలా విపులంగా మీకు తెలియపరిచాను. ఒకసారి రక్షితుడు వెనుకకు జారుటకు గల కారణాలు అని పార్ట్ 2 ఆ యొక్క వాక్యాన్ని వినండి, ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఒక వ్యక్తి రక్షణ పొందడానికి సరైన నిర్ణయం తాను తీసుకోకుండా తన ఇంటి వారో లేకపోతే సేవకులో ఇతరులు ప్రోత్సహించడం వల్ల వాళ్ళు బలవంతంగా మారతారే వాళ్ళనమాట. వాళ్ళు ఎప్పటికైనా వెనక్కి జారిపోయే అవకాశం ఉంటుంది. అందుకే పెళ్ళిళ్ళప్పుడు చాలామంది బాప్తిసం అని అంటూ ఉంటారు. పెళ్ళికి బాప్తిసం తీసుకునే వాళ్ళు, తల్లిదండ్రులు ఫోర్స్ చేసినందువల్ల బాప్తిసం తీసుకున్న వాళ్ళు, లేకపోతే అయిపోయి రక్షణ పొందకపోతే నరకం ఉందంట, నరకంలో పడి చచ్చిపోతామంట, ఆ నరకాన్ని తప్పించుకోవాలని భయం వల్ల బాప్తిసం తీసుకుని రక్షణ పొందామని భ్రమలో ఉండేవాళ్ళు. ఇలాంటి వాళ్ళు ఎప్పటికైనా వెనక్కి
జారిపోతారు. ఎందుకంటే వాళ్ళు నిజంగా రక్షించబడలేదు, ఆత్మలో కార్యం జరగలేదు. కాబట్టి అలాంటి వాళ్ళు ఎప్పటికైనా వెనుకకు జారిపోయే అవకాశం ఉంటుంది. రెండవది, దేవుని వాక్యమునకు వాళ్ళ విధేయత చూపరు. చాలామంది దేవుని వాక్యానికి విధేయత చూపరు. రక్షించబడినటువంటి దేవుని ప్రజలు దేవుని వాక్యానికి విధేయులు కావాలి. నీవు దైవ ఆజ్ఞల్ని ఎంతగా, దేవుని వాక్యానికి ఎంతగా విధేయత చూపిస్తావో అంతగా కృపలో ఎదుగుతావు, అంతగా దైవ జీవాన్ని పొందుకుంటావు. తెలిసి దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ఉల్లంఘిస్తే నీవు ఆత్మీయంగా దిగజారిపోతావు, వెనక్కి వెళ్ళిపోతావు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడు నిరాకరించొద్దు, ఆయన ఉపదేశాన్ని త్రోసివేయొద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. మూడవది, అసంపూర్ణ సమర్పణ. రక్షించబడిన వెంటనే మనం పరిపూర్ణులం అవ్వలేము. మనం పరిపూర్ణం అయిపోయినట్టు తలంచకూడదు. రక్షించబడిన తర్వాత సమర్పించవలసినటువంటివి, విడిచిపెట్టవలసినవి, గైకొనవలసినవి, అంగీకరించాల్సినవి, తృణీకరించాల్సినవి చాలా ఉంటాయి. క్రమక్రమంగా రక్షితుడు ప్రతి దాని నుంచి విడుదల పొంది సంపూర్ణతలోకి రావాలి. కాబట్టి సంపూర్ణమైనటువంటి సమర్పణ నేను సంపూర్ణమైన ఆశీర్వాదాల్లోకి నడిపిస్తుంది. కాబట్టి అసంపూర్ణ సమర్పణ నీవు ఎప్పటికైనా వెనక్కి జారిపోతావు అనే విషయాన్ని తెలియపరుస్తుంది. నాలుగవది స్వనీతి. రక్షించబడినటువంటి వ్యక్తి కొద్ది కాలంలోనే దేవుని విడిచిపోవడానికి గల కారణాలు ఏంటంటే స్వనీతి ముఖ్య కారణం. మానవుడు తన జన్మను బట్టి పాత ఆదాము స్వభావాన్ని కలిగి ఉన్నాడు. అయితే తన పాపం విషయం పశ్చాత్తాపడి క్రీస్తుని అంగీకరించడం వల్ల దైవ స్వభావంలో పాలువాడవుతున్నాడు. యేసుక్రీస్తు అనుగ్రహించేటువంటి నీతి వస్త్రాన్ని ఆ వ్యక్తి ధరించుకోవాల్సిన వాడుగా ఉన్నాడు. కొంతమంది రక్షించబడినటువంటి ప్రారంభ స్థితిలో నేను పరిపూర్ణ అయిపోయానని తలస్తూ ఇతరులలో ఉన్నటువంటి పొరపాట్లని ఎక్కువగా పరీక్షిస్తూ ఉంటారు. ఇతరులలో ఉన్నటువంటి పొరపాట్లు, ఇతరుల్లో ఉన్నటువంటి పాపాలు, ఇతరుల్లో ఉన్నటువంటి పొరపాట్లు, ఇతరుల్లో ఉన్నటువంటి బలహీనతలు, వాటిని చూపిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు త్వరగా తమ స్వనీతి వల్ల వెనుకకు జారిపోతూ ఉంటారు. ఎందుకంటే నా అనుభవంలో నేను చూశాను. స్వనీతి విషయంలో కొంతమంది, మేము రక్షించబడినటువంటి టైంలో కొంతమంది యవనస్తులు, మాతో పాటు ఉన్నటువంటి యవనస్తులు కొంతమంది స్థిరపడలేదు. మేము కొద్దిమంది మాత్రమే స్థిరపడ్డాం, మిగిలిన వాళ్ళు అప్పుడు స్థిరపరచబడలేదు. ఎందుకనంటే వాళ్ళు ఎక్కువగా సేవకుడు కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళ పిల్లల లోపాలు దగ్గరగా ఉండి చూస్తాం కాబట్టి ఆ లోపాలని పట్టుకుని వీళ్ళు ఎలా చెప్తున్నారు, వీళ్ళు చేస్తున్నారా, వీళ్ళ ఇంట్లో వాళ్ళు అలా ఉన్నారా, వాళ్ళు అలా ఉన్నారా అని కొంతమంది అలా ప్రవర్తించేవారు. మరికొంతమంది మందిరానికి వచ్చే వాళ్ళని చూసి, మందిరంలో సేవ చేస్తున్నటువంటి వాళ్ళని చూసి, ఇక్కడ ఏదో పెద్ద దొరకదీసి సేవ చేస్తున్నారు, వాళ్ళ వెనకాల ఉన్నటువంటి పరిస్థితి ఎలాంటిది, లేదా వాళ్ళ కుటుంబ పరిస్థితి ఎలాంటిది, ఇలాగా రక్షించబడినటువంటి క్రొత్తలో నేనే నీతిపరుణ్ణి, ఎదుటి వాళ్ళ నీతిమంతులు కాదు అన్న అభిప్రాయంతో చాలామంది స్వనీతి మీద ఆధారపడి ఇతరులను తృణీకరిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎన్నటికీ రక్షణలో ఎదగలేరు, దిగజారిపోతారు, వెనుకకు జారిపోతారు. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. ప్రభువా, వాళ్ళు ఇలా ఉంటున్నారు, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళని మార్చండి అని మనం ప్రార్థన చేయాలి తప్ప మనం వాళ్ళ గురించి ఆలోచించి బుర్రపాడు చేసుకోకూడదు. భక్తులు వెనక్కి జారిపోతాం. ఆలోచన చేయండి. అబ్షాలోము అమ్నోను ఎందుకు చంపాడు?
అబ్షాలోము దావీదు కొడుకు, అమ్నోను కూడా దావీదు కొడుకు. అబ్షాలోము అమ్నోనుని ఎందుకు చంపాడు? వ్యభిచార క్రియ, జారక్రియ చేశాడనే కదా. తర్వాత కాలంలో అబ్షాలోము రాజు అయ్యాక వాడు చేసింది ఏంటి? తన తండ్రి ఉపపత్నులతో శయనించడం అనేది అది తప్పు కదా. అప్పుడు తప్పు అనిపించలేదా? మరి ఇతను చంపాలా వద్దా? గమనించండి, ఆలోచించండి. కొన్నిసార్లు మనం మన స్వనీతిని పూనుకుంటూ ఎదుటి వాళ్ళలో ఉన్నటువంటి నీచమైన కార్యాలు, పాప కార్యాల గురించి వ్యసన పడిపోయి ఏంటి ఇలా చేస్తున్నారు వాళ్ళు, అసలు వీళ్ళకి బుద్ధి ఉందా బుద్ధి లేదా, వీళ్ళు దేవుడు నమ్ముకున్నారా లేదా అన్నట్టు. అంటే అలా ఉండకూడదని నేను అంటలేదు సుమా, ఉండాలి, మనసులో వేదన ఉండాలి, బాధ ఉండాలి. కానీ కక్ష లేకపోతే తిరస్కార బుద్ధి మనం ప్రదర్శించకూడదు. చాలామంది ఉంటారండి, చాలామంది ఉంటారు. సంఘంలో అందరూ ఒకేలా ఉండరు, అందరూ ఒకేలా ఉండరు. మరి వాళ్ళకి వాక్యం చెప్పట్లేదా? ఒకసారి గమనించండి. మీరు సంఘస్థులే, మీ తోటి వాళ్ళు కూడా సంఘస్థులే కదా. మీరు బాగుంటున్నారు, మీ తోటి వాళ్ళు బాగోవట్లేదు. మరి ఎందుకు బాగోట్లేదు? మీరెందుకు బాగున్నారు? మీకు సత్యం తెలిసింది, సత్య ప్రకారం మీరు ప్రవర్తించడానికి మీరు నిర్ణయం చేసుకున్నారు. ఆ సత్యం ప్రకటించబడింది మందిరంలోనే, మీతో పాటు వాళ్ళు విన్నారు కదా. మరి వాళ్ళు ఎందుకు మారలేదు, మీరు మారారు? అది వాక్యం తప్పు కాదు, దేవుని తప్పు కాదు, సేవకుడు తప్పు కాదు, మందిరం తప్పు కాదు. మరి వాళ్ళు ఇంకా వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని స్వనీతిని పూనుకుని దైవనీతిని అనుసరించనందువల్ల వాళ్ళు అలాంటి స్థితిలో ఉన్నారు. మరి అలాంటి వాళ్ళని వదిలేయాలా? అలాంటి వాళ్ళని రాకూడదని గెంటేయాలా? ఆలోచించండి. ఇలా గెంటుకుంటూ పోతే ఎవడుంటాడు? ఎవడో ఉన్నాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు. కాబట్టి వాళ్ళ మార్పు కొరకు మనం ప్రయత్నం చేయాలి, ప్రార్థన చేయాలి. వాళ్ళ మార్పు కొరకు. ఒకడు వచ్చాడు, ధనవంతుడైన యవనస్తుడు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఇగో బోధకుడా, నిత్య జీవానికి నేను వెళ్ళాలంటే ఏం చేయాలి? అబ్బాయి, దేవుని ఆజ్ఞలన్నీ అనుసరించు అన్నాడు ప్రభు. ఓహో ఇవా ఏంటి దేవుని ఆజ్ఞలు అంటే ఏంటి అన్నాడు. ముందు అదనయ్యా, వ్యభిచరించొద్దు, దొంగలొద్దు, అబద్ధ సాక్ష్యం పలకొద్దు, నీ దేవుని ప్రేమించాలి, నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించాలి. ఇవా నేను చిన్నప్పటి నుంచి నేను ఇవన్నీ ఆచరిస్తూనే ఉన్నాను. అయితే ప్రభు అంటారు, నీకు ఒకటి కొదువుగా ఉందాయా, అదే నీ ఆస్తి, దాన్ని అమ్మేసి పేదలకు ఇచ్చేసి నువ్వు వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. ఏదో డబ్బులు ఇమ్మంటావేమో, లేకపోతే ఒక ఎకరం పొలం రాసిమ్మంటావేమో, రాసిచ్చేసి నిత్య జీవనం పొందుకుందాం అనుకున్నాను నేను, నువ్వెంటలా చెప్తున్నావు అని చెప్పి వ్యసన పడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ప్రభు అంటారు, నీతిమంతుడు క్షమించాలి, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బజ్జముల ఒంటి దూరడం సులభం అన్నాడు. అప్పుడు శిష్యులకు మాట అన్నారు, ప్రభు అలాగైతే ఇంకా రక్షించబడేది ఎవరు? ఇంకెవరు రక్షించబడతారు ప్రభు అంటే, దేవునికి సమస్తము సాధ్యమే అంటాడు ఆయన. దేవునికి సమస్తము సాధ్యమే. దేవుడు ఏది చేసైనా ఒక వ్యక్తి జీవితాన్ని మార్చగలడు. కాబట్టి తృణీకరించకుండా మనమే నీతిమంతులం, వాళ్ళ నీతిమంతులు కాదు అలాంటి అభిప్రాయంతో ఉండకుండా వాళ్ళ బలహీనతల కొరకు ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే తప్పనిసరిగా దేవుడు వాళ్ళ జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. అంతేగాని వ్యసన పడిపోయి తొందరపడిపోయి ఎలా ఉంటున్నారంటే, అసలు మీరు ఇంకా ఇలాగా మనం ఒక్కొక్కళ్ళ మీద కోపాన్ని పెంచుకుంటూ ప్రదర్శిస్తూ పోతే దేవుని రాజ్యాన్ని కట్టలేమండి. దేవుని రాజ్యాన్ని కట్టలేం. మీ బిడ్డ ఆలోచించండి, మీ పిల్లలు ఉన్నారు, మీ పిల్లలు చిన్నప్పుడు ఏ తప్పులు చేయరులేండి, ఎదిగిన తర్వాత వయసుకు వచ్చాక కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు.
మరి తప్పులు చేస్తున్నటువంటి వాళ్ళని మీకు కూడా వస్తుంది కోపం, కొన్నిసార్లు చంపేయాలనేంత కోపం. చంపేస్తారా? చెప్పరండి. చంపేస్తారా? చంపేయాలనేంత కోపం వస్తుంది మీకు, రాదంటలేదు నేను. కానీ చంపలేం కదా, ఎందుకంటే మనం కన్న బిడ్డలండి వాళ్ళు. అందరిలాగా ఊరందరూ ద్వేషిస్తున్నట్టు మనం కూడా మన బిడ్డలను ద్వేషిస్తే వాళ్ళు ఏమైపోతారు? కాబట్టి వాళ్ళ కొరకు విలాప వాక్యాలు చెప్పినట్టు రేయి మొదటి జామున లేచి మీ పిల్లల కోసం, మీ పసిబిడ్డల కోసం మొరపెట్టండి అన్నాడే. ప్రభు చెప్పిన మాట. సిలువను మోస్తూ యెరూషలేము కుమార్తెలు ఆయన దగ్గరకు వచ్చి ఏడుస్తూ ఉంటే రోదన చేస్తూ ఉంటే ప్రభు అన్న మాట, అమ్మలారా నా కోసం ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి, మీ పిల్లల కోసం ఏడవండి, నా కొరకు ఏడవక్కర్లేదు. నేను ఇదంతా మీకోసమే చేస్తున్నాను, మీ రక్షణ కొరకే, మీ రక్షణ కొరకే నేను ఈ త్యాగం అంతా చేశాను. మీరు రక్షించబడాలి, మీరు దేవునితో అన్యోన్య సహవాసాన్ని సంపాదించుకోవాలి. నా కొరకు ఏడవక్కర్లేదు, మీరు మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. కాబట్టి మనలో స్వనీతి ఉన్నప్పుడు, ఆ స్వనీతిని మనం ఆశ్రయిస్తూ ఉన్నప్పుడు త్వరగా దిగజారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను నీతిమంతుడిని, ఎదుటివాడు అయోగ్యుడు, అపాత్రుడు అని ఎంచుకోవడం వల్ల నువ్వు దిగజారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఎప్పుడు కూడా మనమే గొప్పవాళ్ళం, ఎదుటి వాళ్ళు పనికిరాని వాళ్ళని ఆ మనసు ఎప్పుడు ఉండనివ్వకండి. పౌలు గారు దాన్ని జయించడానికి ఒక సూత్రం చెప్పాడు. మనకంటే ఎదుటివాడే యోగ్యుడు అని ఎంచుకోవాలంట. మనకంటే ఎదుటివాడే యోగ్యుడు. ఒకరికంటే మరొకళ్ళు యోగ్యులను ఎంచుకుంటూ మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలండి. కొన్నిసార్లు వస్తుంది, కొన్నిసార్లు ఈ భావన అందరికీ ఉంటుంది. మా కుటుంబం గొప్ప, మా పిల్లలు గొప్ప, మేము గొప్ప, మా సంఘం గొప్ప, మా పాస్టర్ గారు గొప్ప. ఇలాంటి స్వనీతి ప్రతి మనిషిలోనూ ఉంటుంది. మా కులస్తులే గొప్ప, మా పిల్లలే గొప్ప, పలానా సంఘస్థులే గొప్ప. ఏంటండి వాళ్ళలో ఉన్న గొప్ప? ఏంటి మీలో ఉన్న గొప్ప? ఈ గొప్పతనం, మీరు అనుకున్నటువంటి ఈ గొప్పతనం ఎవరిచ్చారు? అది మీ గొప్పతనం కాదే. అది ప్రభువు కదా నిన్ను ఇలాగా పరిశుద్ధతలో, నీతిలో, పవిత్రతలో నడిపిస్తున్నది ప్రభువు కదా. ఒకని ప్రవర్తన యెహోవా చేతనే స్థిరపరచబడును అనేటువంటి వాక్యం మీరు ఎప్పుడు చదవలేదా? దేవుని చేతే కదా నీకు ఈ నీతి ప్రవర్తన కలిగింది. దేవుడే కదా నీలో నీతిని స్థాపించాడు. దేవుడే కదా, యేసుక్రీస్తే కదా మనకు నీతి అయి ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం ఆఖరి వచనం ప్రకారం. ఏంటి నీ స్వనీతి? ఇంకా స్వనీతితో ఎందుకు అతిశయిస్తూ ఉంటావు? నా వాళ్లే గొప్ప, నాకు సంఘమే గొప్ప, నా సేవకుడే గొప్ప, ఇలాంటి అహంభావాన్ని పూని ఎదుటి వాళ్ళని కించపరుస్తూ, ఎదుటి వాళ్ళని తీసిపడేస్తూ, ఎదుటి వాళ్ళని అవహేళన చేస్తూ నీ జీవితాన్ని కొనసాగించుకుంటున్నావు. ప్రమాదంలో ఉన్నావు నువ్వు. ఎప్పటికైనా రక్షణలో నుంచి పూర్తిగా జారిపోతావు. ఒకసారి కొన్ని విషయాలు బాగా గమనించండి. ప్రతి సంఘంలో కూడా కొంతమందిని చూస్తూ ఉంటాం. మనల్ని ఎక్కువగా ఎవరు ప్రేమించి పొగిడి గొప్పవాళ్ళు 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 అని చెబుతూ వస్తారో వాళ్ళే ఒకరోజు సిలువేసేస్తారు. కాబట్టి స్వనీతి నిన్ను దేవునికి దూరపరుస్తుంది, దేవుణ్ణి దూరం చేస్తుంది. ఒక సంఘస్థులు పాస్టర్ గారిని పిలిచి, కొన్ని చక్కబెట్టుకోవాల్సినవి ఉన్నాయండి పాస్టర్ గారు అని ఒక సేవకుడిని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడారంట. వాళ్ళన్న మాట ఏంటంటే, ఆత్మీయంగా ఉండాలి ప్రసంగాలు అన్నారు. ఎలా ఉండాలన్నారంట?
ఆత్మీయంగా ఉండాలి. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆయన గొప్ప దైవజనుడు అండి. చదువు లేదు కానీ ఆత్మీయతలో దిట్ట. వాక్యాన్ని వివరించడంలోనూ, చదవడంలో, ధ్యానించడంలో, వాక్యానుసారంగా తన పిల్లలు దేవుని ప్రజలు బ్రతకపోతే ఆయన పర్సనల్గానే, వ్యక్తిగతంగానే అందరికీ నువ్వు ఇలా ఉండకూడదు, నువ్వు ఇలా చేయకూడదు అని ఖచ్చితంగా చెప్పేవాడు ఆయన. ఆత్మీయత అంటే ఏంటి, ఆత్మీయంగా ఉండాలి ప్రసంగాలు అంటున్నాడు కదా, ఏంటి అని అడిగాడండి ఆయన. అడిగితే మనుషులు నొచ్చుకునేటట్టు చెప్పకూడదంట. మరేం చేయాలి? ఇప్పుడు మనుషుల్లో ఉండేటువంటి బలహీనతలు, నువ్వు ఈ బలహీనతలో ఉన్నావు తప్పు, నువ్వు తాగుతున్నావు తప్పు, నువ్వు వ్యభిచరిస్తున్నావు తప్పు, నువ్వు భక్తిగా జీవించట్లేదు అది తప్పు అని చెప్పకూడదా? అది ఆత్మానుసారమైన బోధ కాదా? అంటే వాడు ఏ తప్పు చేసినా కళ్ళు మూసుకుని మెదలకుండా వెళ్ళిపోయి పర్లేదులేమ్మా నువ్వు నీ తప్పు చేసి నువ్వు మాత్రం మందిరానికి రా అని చెప్పడమా ఆత్మీయ బోధ అంటే? చూడండి ప్రజలంతా దిగజారిపోయారు. సేవకుని ఇలా చెప్పకూడదు అలా చెప్పకూడదు అనేటువంటి స్థితికి వాళ్ళు శాసించే విధంగా దిగజారిపోయారంటే వాళ్ళు ఎంత ఆత్మీయంగా దిగజారిపోయారు ఆలోచన చేయండి. స్వనీతిని స్థాపించబోనుకుంటూ స్వనీతితో ఎదుటి వాళ్ళని తిరస్కరిస్తూ ఉంటారే, వాళ్ళు ఎప్పటికైనా వెనక్కి జారిపోతారండి. వద్దు, మనం ఎదుటి వాళ్ళ మీద కంప్లైంట్స్ ఇవన్నీ మనుషులకు చేయొద్దు. ప్రభుతో చెప్పండి, ప్రభు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, నేను చూశాను కనులారా, నేను నీకే తెలియపరుస్తున్నాను, నీ వాళ్ళని మార్చు ప్రభు. నీవు అలా ప్రార్థన చేసిన నాడు ఆ ఎదుటి వ్యక్తిలో మార్పును చూస్తావు. అప్పుడు దేవుని నామం మహింపరచబడతాడు. కాబట్టి స్వనీతి వద్దండి. ఎదుటి వాళ్ళ తప్పులు మనం చూడడం, ఎత్తి చూపడం, అందరికీ ప్రచారం చేయడం నిన్ను ఆధ్యాత్మికంగా దిగజారి చేస్తుంది. నేను చూశానండి నా వ్యక్తిగత సేవా అనుభవంలో 91వ సంవత్సరం నుంచి నేను సేవ చేస్తున్నాను. 95వ సంవత్సరం నుంచి పరిపూర్ణంగా సేవకు సమర్పించుకుని వచ్చాను. ఈ 25-30 సంవత్సరాల్లో భక్తిలో వెనక్కి జారిపోయి మందిరాన్ని వదిలేసి లోకంలో కలిసిపోయిన వాళ్ళు ఎంతోమంది చూశాను నేను. వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు తెలుసా? స్వనీతి పరులే. ఎప్పటికీ వాళ్ళ భక్తిలో విశ్వాసంలో స్థిరపరచబడలే, నిలకడలేని జీవితాలు వాళ్ళే. వాళ్ళలో ఉన్నటువంటి క్వాలిటీ అంతా ఒకటే, స్వనీతి. మేమే గొప్పవాళ్ళం, ఎదుటి వాళ్ళు వేస్ట్. చాలామందిని చూశాను అలా. తిండి విషయంలో కూడానండి, తిండి విషయంలో కూడా చాలామంది ఇబ్బందులు పెట్టేవాళ్ళు ఉన్నారు. ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను నా సేవా జీవితంలో. అయినా ఓర్పుతో వాళ్ళ కొరకు ప్రార్థన చేసి ఓర్చుకుంటూ సహించుకుంటూ వస్తూనే ఉన్నాను. అందుకే దేవుడు నేటి దినాన మన సేవను స్థిరపరిచాడు. లేకపోతే నేను ఎప్పుడు అనామకుడిగా ఎక్కడో మూల ఏదో 10 మందికి 20 మంది కోసం వార్త చెప్పుకుంటూ సేవ చెప్పుకుంటూ మాటలు చెప్పుకుంటూ బతికేసేవాడిని. ఆలోచించేయండి, ఎంతమంది స్వనీతిని స్థాపించబూనుకుంటూ చెడిపోయిన వాళ్ళు, పడిపోయిన వాళ్ళు, వెనకకు వెళ్ళిపోయిన వాళ్ళు చాలామందిని చూశాను. దిగజారిపోయిన వాళ్ళు, భక్తిలో దిగజారిపోయిన వాళ్ళు, చల్లారిపోయిన వాళ్ళు, ఆత్మీయత దరిద్రతలోకి వచ్చేసిన వాళ్ళు చూశాను చాలామంది. నేటి దినాల్లో సేవకుల పరిస్థితి కూడా అలాగే ఉంది. చాలామంది సేవకుల పరిస్థితి, వాడు కులస్తుడైతేనే సాటి సేవకుడిని అంగీకరిస్తాడు, లేకపోతే అంగీకరించడు. వాడు కులస్తుల సేవకుల్ని బాగా ప్రేమిస్తూ ఉంటారు. ఎదుటివాడు సేవకుడనే విలువను కూడా ఇవ్వరు చాలామంది అలాగే చేస్తున్నారండి. చాలా చోట్ల గొప్ప సేవకులైన వారు కూడా వాళ్ళకున్న ఈ జాడ్యం పోలేదు. స్వనీతి దైవ నియమంలో లేనటువంటి నీతులు వాళ్ళ స్వనీతిని ప్రవేశపెట్టి క్రైస్తవుల మధ్యలో చిచ్చు పెడుతూ
క్రైస్తవుల ఐక్యతను చెదరగొడుతున్నటువంటి సేవకులు కూడా నేటి దినాల్లో మనం చూస్తున్నాం. కాబట్టి జాగ్రత్త ప్రియ సహోదరుడు సహోదరి, నీలో స్వనీతి ఉంటే నువ్వు తప్పక దిగజారిపోతావు, వెనకబడిపోతావు. ఐదో విషయం, కుటుంబంలో ఎవరైనా రక్షణ పొందిన వాళ్ళు ఉంటే అది కూడా కొన్ని సందర్భాల్లో ప్రమాదకారిగా మారుతుంది. కుటుంబంలో ఎవరైనా రక్షణ పొందిన వాళ్ళు ఉంటే, కుటుంబంలో రక్షించబడిన వాళ్ళు ఉంటే వాళ్ళతో నువ్వు ఎక్కువగా సమయాన్ని గడిపితే ఎప్పటికైనా నీకు ప్రమాదం. కాబట్టి నీ కుటుంబ రక్షణ కోసం, రక్షించబడిన నీవు నీ కుటుంబ రక్షణ కోసం ప్రార్థించాలి. అందరూ రక్షణ పొందాలి. నీ కుటుంబంలో వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థన చేయాలి, వాళ్ళ కొరకు నువ్వు ప్రయాసపడాలి. రక్షించబడిన వారి వల్ల రక్షించబడినటువంటి మనం వెనుకకు జారిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. రక్షణ పొందిన వాళ్ళు ఆత్మానుసారంగా ప్రవర్తిస్తారండి, రక్షించబడిన వాళ్ళు శరీరానుసారంగా ప్రవర్తిస్తారు. వీళ్ళిద్దరూ కలిసి ఉండడం సాధ్యమా? సాధ్యం కాదు. కాబట్టి నీ కుటుంబంలో అందరూ రక్షించబడేటట్లుగా మనం ప్రయత్నం చేయాలి. అందరూ రక్షించబడాలి. మన పని మనం చేస్తే దేవుడి పని దేవుడు చేస్తాడు. కాబట్టి కుటుంబంలో రక్షణ పొందిన వాళ్ళు ఉంటే దానివల్ల రక్షించబడిన వారు కూడా వెనక జారిపోతారు. ఇప్పుడు ఒక కుటుంబం నాకు తెలుసు, వాళ్ళు వేరే చోట మందిరానికి వెళుతున్నారు. మేమంత ఖచ్చితంగా ఎందుకు చెప్తాం తెలుసా? విగ్రహారాధన జోలికి పోవద్దు, వాటి సమీపానికి పోవద్దు, వాటికి అర్పించిన వాటిని మీరు భుజించొద్దు, జాగ్రత్తగా ఉండండి నేను ఎందుకు చెప్తాం? రేపొద్దున నీవు కూడా దిగజారిపోయే ప్రమాదం ఉంటుందని అందుకే చెప్తాం. కానీ ఆ సేవకుడు విధి విధానాలు వాళ్ళకి నేర్పించలేదు. ఒక గుళ్ళో పనిచేసేటువంటి వ్యక్తి అంటే ఆ బంధువుల గుడిని నడిపిస్తారు. ఒక టెంపుల్, అది ఒక దేవాలయం. వాళ్ళ అన్న వదిన ఆ గుడిని నడిపిస్తారు. వీళ్ళు ఆ గుడిలో వారం పెట్టే భోజనాలకి వాళ్ళు వెళ్ళి, వాళ్ళ అన్న వదిన కదా తన భార్య వెళ్ళి అక్కడ పనులు చేసేవాడు. ఏది ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళి, ఆ గుడి దగ్గరికి వెళ్ళి. నేను అడిగాను ఒకసారి, తమ్ముడు నువ్వు రక్షణ పొందినట్టున్నావు, మందిరానికి వెళుతున్నావు, నీవు నీ భార్య, మరి ఇలాంటి చోట నువ్వు పని చేస్తున్నావంటే మీ పాస్టర్ గారు చెప్పలేదా ఇక్కడ మానేమని? ఎందుకు నీకు ఇక్కడ, ఏంటి నీకు ఇక్కడ పని అంటే? మా అన్న వదిలి కదండి, వాళ్ళ మాట కాదనలేకపోతున్నానండి. కాదనలేకపోవడం అంటే నువ్వు ఇలాంటి ప్రదేశంలో పనిచేస్తూ ఇలాగే ఉంటే నువ్వు కొంతకాలానికి లోపల కలిసిపోతావు కదా. వద్దు నాయన మానేసి అంటే, మా పాస్టర్ గారు పర్లేదు అన్నాడండి. నేను చెప్తున్నాను వద్దు నీకు ఇది అని చెప్పాను. ఆయన మానలే. మొన్న ఏమైందో తెలుసా? ఒకరోజు అందరూ ఏదో ఒక మాల వేసుకుంటా ఉంటే మనోడు కూడా వెళ్ళి అది వేసుకొచ్చాడు. ఈనాడు తన భార్య కలిసిపోయారు మళ్ళీ తిరిగి లోకంలో. పాస్టర్ గారు నేను ఇక్కడ పని చేస్తున్నాను కానండి, ఇక్కడ భోజనం చేయనండి, మా ఇంటి దగ్గర తింటానండి, మా ఇంటి దగ్గర వండుకు తింటానండి. నాకు తెలుసండి. ఇంతగా చెప్పినోడు మరి ఎందుకు ఈరోజు అలాగ అయిపోయాడు? అందుకే చెప్తా ఉండే, ఊసిపోయి చెప్పాం సేవకులు. రక్షణ పొందని వాళ్ళ కుటుంబంలో ఉంటే ఎప్పటికైనా నీకు ముప్పే. వాళ్ళ రక్షణ కోసం నువ్వు కృషి చేయాలి, వాళ్ళ కార్యాల్లో నువ్వు ఏకీభవించుకోవడం. అందుకే అవిశ్వాసులతో విజ్జోడిగా ఉండొద్దు అన్నాడు. దుష్ట సాంగత్యం మంచి నడబడిని
చెరిపేస్తుంది. కాబట్టి నీ కుటుంబంలో రక్షణ పొందని వారు ఉంటే వారి వల్ల నీ ఆత్మీయ స్థితికి ఎప్పటికైనా ప్రమాదం. కాబట్టి వాళ్ళ రక్షణ కోసం నువ్వు కృషి చేయాలి. ఇంకా 6వదిగా, చాలామంది దేవునితో సహవాసం చేయడం కంటే కూడా భక్తులతో సహవాసం ఎక్కువ చేస్తూ ఉంటారు. యాక్చువల్గా మనం దేవునితో సహవాసం ఎక్కువ చేయాలి, దేవునితో సహవాసం ఎక్కువ చేయాలి. కానీ మనం దేవునితో సహవాసం చేయడం కంటే కూడా ఎక్కువగా భక్తులతో సహవాసం చేస్తూ ఉంటాం. అలాంటి వాళ్ళు దేవుని నుంచి వెనక్కి జారిపోతారు. పరిశుద్ధుల సహవాసం ఆత్మీయ క్షేమాభివృద్ధికి చాలా అవసరమే, నేను అవసరం కాదు అంటలేదు. భక్తులకు ఉన్నటువంటి అనుభవాలు, దేవుని కృపావరాలతో ప్రజ్వలిస్తున్న వారికి ఉన్నటువంటి సహవాసం మనకు అవసరమే. అలాగని వాళ్ళతో దెబ్బలాట పెట్టుకోండి, విరోధంగా ఉండండి, దూరంగా ఉండండి అని చెప్పట్లేదు నేను. వాళ్ళ సహవాసం కంటే ఎక్కువగా, భక్తులతో మనం చేసే సహవాసం కంటే ఎక్కువగా దేవునితో మనం సహవాసం చేయాలి. భక్తుల సహవాసంలో ఆధారపడి భక్తులతో ఎక్కువ కాలం గడుపుతూ ఉండేవాళ్ళు, వాళ్ళ మీద ఆధారపడేవాళ్ళు కొద్ది దినాలకి వాళ్ళు చచ్చిపోయాకో లేకపోతే వాళ్ళ భక్తిహీనులు అయిపోయాకో మనం కూడా చల్లారిపోతాం. కాబట్టి నీ జీవిత అభివృద్ధి కొరకు, నీవు ఆత్మీయంగా అభివృద్ధి చెందడం కొరకు ఇతరుల అనుభవాలు, ఇతరుల సహవాసాల కంటే ఎక్కువ నువ్వు దేవుని సహవాసం మీద ఆధారపడాలి. హైడు అనే ఒక దొరగారు ఉత్తర ఇండియాలో ఘనమైన సేవ చేశాడు. దివారాత్రులు కూడా దేవునితో గడిపేవాడు. కన్వెన్షన్స్ జరుగుతాయి కదా, కొన్ని సంఘ మీటింగ్స్ జరుగుతాయి కదా, మీటింగ్స్ అప్పుడు చాలామంది భక్తులు వస్తారు. ఆ భక్తులందరితో కలిసి ఉండేవాడు. ఈ భక్తులతో సహవాసం చేస్తున్నాననేటువంటి విషయాన్ని అందులో పడిపోయి దేవుని సహవాసాన్ని ఎప్పుడు నిర్లక్ష్యం చేసేవాడు కాదు. భక్తులతో కొద్దిసేపు గడిపేవాడు, సహవాసంలో ఉండేవాడు. ఈ భక్తులతో సహవాసం చేస్తున్నప్పుడు దేవుని సన్నిధిని మర్చిపోకుండా జాగ్రత్త పడేవాడు. భక్తులు ఉన్నా సరే దేవుని సన్నిధిలో నేను ఏకాంతంగా గడపాలని దైవ సన్నిధికి పరుగులు పెట్టేవాడు అన్నమాట. కాబట్టి గమనించండి, భక్తులతో సహవాసం మంచిదే, భక్తులకు ఉండేటువంటి అనుభవాలు మంచివే. అది ఎంతవరకు అంటే వాళ్ళు బ్రతికినంతకాలం, లేకపోతే వాళ్ళ భక్తిగా జీవించినంతకాలం. తర్వాత వాళ్ళతో పాటు నీ విశ్వాసం కూడా పోద్ది. వాళ్ళు లేకపోయినప్పుడో, లేకపోతే చనిపోయినప్పుడో, లేకపోతే వాళ్ళ భక్తిలో చల్లారిపోయినప్పుడో నీవు కూడా ఏమవుతావు? చల్లారిపోతావు. కాబట్టి భక్తులతో ఎక్కువగా సహవాసం ఉండడం కంటే దేవునితో మనం ఎక్కువ సహవాసం చేయాలి. ఇప్పుడు మందిరానికి వచ్చావు, మందిరానికి వచ్చిన తర్వాత నువ్వు ఎక్కువ ప్రార్థనలోను వాక్య ధ్యానంలోనూ గడపాలి. అది నీకు ప్రయోజనం. అలాగని ఎవరితోనూ మాట్లాడుకోకుండా నోరు మూసుకుని నోటి మీద తెలిసుకుని వెళ్ళిపోమంటలా. తదితర భక్తులు, అక్కడికి వచ్చిన భక్తులతో పాటు మనం కలిసి మాట్లాడుకోవచ్చు, బాగున్నారని పలకరించుకోవచ్చు, చేయవచ్చు. కానీ అది ముఖ్యమైపోతే కనుక దేవునికి దూరం అయిపోతాం. కాబట్టి భక్తుల సహవాసం, భక్తుల అనుభవాల కంటే ఎక్కువగా మనం దేవుని సహవాసంలో గడపాలి. లేకపోతే మనం వెనక్కి జారిపోయే ప్రమాదం ఉంది. ఇంకా 7వది, విశ్వాసులతో మనం సహవాసం చేయడం కంటే ఎక్కువగా అవిశ్వాసులతో సహవాసం చేస్తూ ఉంటాం. లోకంతో చేసే సహవాసం మన బాహ్య పురుషుణ్ణి బలపరుస్తుంది,
దేవుని బిడ్డలతో చేసే సహవాసం, దేవునితో చేసే సహవాసం మన అంతరంగ పురుషుడైనటువంటి ఆత్మను బలపరుస్తుంది. దేవునితో సహవాసం, రక్షించబడిన వారి యొక్క సహవాసం మన ఆత్మీయ జీవితం వృద్ధి అవడానికి సహాయం చేస్తుంది. కాబట్టి రక్షించబడినటువంటి తర్వాత మన సహవాసం దేవునితో, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో, పరిశుద్ధాత్మతో, విశ్వాసులతో ఉండాలి. కాబట్టి మన విశ్వాసం, మన సహవాసం ఎవరితో ఉందో ఒకసారి పరీక్షించుకోండి. దేవునితో ఉండాలి మన సహవాసం, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో సహవాసం ఉండాలి, పరిశుద్ధాత్మతో సహవాసం ఉండాలి, పరిశుద్ధులతో మనకు సహవాసం ఉండాలి. అవిశ్వాసులతో నువ్వు సహవాసం చేస్తే, అవిశ్వాసులతో నువ్వు సహవాసం చేస్తే నీకు కూడా అవిశ్వాసం వచ్చేస్తుంది, నీకు కూడా అవిశ్వాసం. కాబట్టి పౌలు గారు చెప్పిన మాట కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 6వ అధ్యాయంలో పౌలు గారు చెప్పినటువంటి విషయాలను మీరు గుర్తు చేసుకోండి, చదవండి. అందులో అంటాడు, మీరు వారి మధ్యలో నుండి బయలు వెళ్ళి ప్రత్యేకంగా ఉండండి అంటాడు. ప్రత్యేకంగా ఉండండి. ఇంకా మనం చూస్తే ఆధ్యాత్మికంగా వెనకకు జారిపోవడానికి గల కారణాలు ఏంటంటే, నీ ఆత్మీయ జీవిత నిర్మాణం సమపాళ్లలో ఉండాలి. నీ ఆత్మీయ జీవిత నిర్మాణం ఎలా ఉండాలి? సమపాళ్లలో. ఇప్పుడు స్లాబ్ వేసేటప్పుడు ఒట్టి ఇసుకే పోసేసాం అనుకోండి, స్లాబ్ వేయడానికి ఏమేం కావాలి? సిమెంటు, కంకర, ఇంకా ఇసుక, ఇవే కావాలి కదా. ఈ మూడింటిని సమపాళ్లలో మిక్స్ చేస్తారు. మిక్స్ చేసి అప్పుడు స్లాబ్ వేస్తారు. అప్పుడు అది 21 రోజుల తర్వాత సెంటరింగ్ తీసేసిన జీవితకాలం దాని లైఫ్ లాంగ్ స్టాండర్డ్గా స్థిరంగా ఉంటుంది. ఓన్లీ ఇసుక వేసామనుకోండి, ఇసుక ఎక్కువైపోయింది అనుకోండి, కొంతకాలానికి స్లాబ్ బీట్లు వచ్చేస్తాయి. సిమెంట్ ఎక్కువైపోయింది అనుకోండి, పగిలిపోద్ది, పగుళ్ళు వచ్చేస్తాయి. అన్ని సమపాళ్లలో నీళ్లు, సిమెంటు, ఇసుక, కంకర సమపాళ్లలో వేయాలి. అక్కడ మేస్త్రి గారు లెక్క చెప్తాడు, ఇదిగో ఇన్ని గిన్నెలు ఇసుకేయండి, ఇన్ని గిన్నెలు కంకర పోయండి, ఒక బస్తా సిమెంట్ వేయండి, జోరుగా వేయకండి లేకపోతే గట్టిగా చేయండి, ఇవి కంకర ఇన్ని గమ్మెళలేయండి చెప్తాడు. అక్కడ లెక్క ఉంటుంది, లెక్క. సమపాళ్లలో ఉండాలి. మన ఆత్మీయ జీవిత నిర్మాణం కూడా సమపాళ్లలో ఉండాలి. అప్పుడు మన ఆత్మీయ జీవితం బలంగా ఉంటుంది, సౌందర్యంగా ఉంటుంది. మరి అవి కావాలంటే ఏం కావాలి మనకి? వాక్యము, ప్రార్థన, సాక్ష్యం, ఈ మూడు సమానంగా ఉండాలి. ఏ మూడు? వాక్యము, ప్రార్థన, సాక్ష్యం ఇవ్వడం, ఈ మూడు సమపాళ్లలో ఉండాలి. చాలామంది వాక్యం మాత్రం బాగా నేర్చేసుకుంటారు, ప్రార్థనను నిర్లక్ష్య పెడతా ఉంటారు. వాక్యానుభవం, కొంతమందికి ఏమో వాక్యం చదవరు, అసలు ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉంటారు. వాక్యాన్ని మాత్రమే బాగా నేర్చుకుని ప్రార్థన నిర్లక్ష్యం చేసేవాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఇతరులకు బోధించడానికి ఎక్కువ ఆశపడతారు, ఇతరుల్లో ఉన్నటువంటి తప్పులు వెతకడానికి ప్రయత్నాలు చేస్తారు. వాక్యానుభవం లేకుండా ఎక్కువగా ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారే, ప్రార్థనలు ఎక్కువ గడుపుతారే, వాళ్ళు అనేక ఆత్మలను తొందరగా రక్షిస్తారు, కానీ రక్షించబడిన వారిని కృపలో పెంచలేరు. వాక్య ధ్యానంతో కూడినటువంటి ప్రార్థనా జీవితం యేసుక్రీస్తులో మనల్ని లోతైన అనుభవంలోకి నడిపిస్తుంది. ఈ రెండు సమపాళ్లలో ఉండాలండి. ఇవి మనల్ని ఆత్మీయ లోతుకు నడిపిస్తాయి. ఒట్టి ప్రార్థనతోనే కాలం గడుపుతూ చాలామంది సేవను నిర్లక్ష్య పెట్టేస్తారు. ఒట్టి వాక్యం చదవడంలోనే కొంతమంది కాలం గడుపుతూ ప్రార్థన నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. నీ ఆత్మీయ జీవితం స్థిరంగా కట్టబడాలి అంటే
నీవు అనుదినము తప్పక దేవుని వాక్యాన్ని చదవాలి. ఎంతసేపు అయితే నీ వాక్యాన్ని నువ్వు చదువుతున్నావో అంతసేపు నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన, వాక్యం రెండు సమపాళలో ఉండాలి. నీకు సమయం దొరికినప్పుడల్లా నీ సాక్ష్య జీవితాన్ని ఇతరులతో పంచుకోవాలి. రక్షకుడైన యేసుక్రీస్తును గూర్చినటువంటి అనుభవాన్ని నువ్వు సంపాదించుకున్న తర్వాత నువ్వు ఇతరులకి తెలియపరచాలి. కాబట్టి గమనించండి, మనం ఈ సత్యాన్ని గమనించాలి. ఈ మూడు సమపాళలో ఉండాలండి. ఇలా ఉంటే నువ్వు జారిపోకుండా స్థిరంగా ఉండగలవు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఒక మాట చదువుదాం. ప్రకటన 12వ అధ్యాయం 11వ వచనం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కాదు. గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి, తామిచ్చిన సాక్ష్యాన్ని బట్టి అపవాదిని జయించవచ్చు అంటున్నాడు. గొర్రెపిల్ల అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు వాక్యమై ఉన్న దేవుడు. కాబట్టి జయించారు గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి, తామిచ్చిన సాక్ష్యమును బట్టి. సాతాన్ని జయించారంట. కాబట్టి గమనించండి, ప్రార్థన, వాక్యం, సాక్ష్యం, ఈ మూడు సమపాళలు. సాక్ష్యం చెప్పాలి అంటే మనం సాక్ష్యం కలిగి ఉండాలి కదా. కలిగి ఉంటేనే చెప్తాం. లేని సాక్ష్యం ఏం చెప్తామండి? ఇప్పుడు సాక్షిగా నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడే కదా నువ్వు ధైర్యంగా ఇతరులకు సాక్ష్యం చెప్పగలవు. నీలో సాక్ష్యమే లేకుండా పోతే, నువ్వు సాక్షిగా బ్రతకకుండా పోతే, నువ్వు ఇష్టానుసారంగా బ్రతుకుతూ పోస్తే నువ్వింకేం సాక్ష్యం చెప్పగలవు? ఈ మూడు సమపాళలో ఉండాలి. ప్రార్థన ఉండాలి, వాక్య పఠనం ఉండాలి, నీ సేవను నీ ఆ సాక్ష్యాన్ని కాపాడుకున్నటలో బహు జాగ్రత్తగా ఉండాలి. ఈ మూడు సమపాళలో ఉండాలి. అప్పుడు ఇప్పుడు సాక్ష్యం ఉన్నప్పుడే సాక్ష్యం ఇవ్వగలం. సాక్ష్యం లేకుండా ఎలా సాక్ష్యం చెప్తాం? చూడండి, కొంతమంది సాక్ష్యం చెప్పేటప్పుడు ఎప్పుడు ఒకేలా చెప్తారు ఎక్కడికి తీసుకెళ్ళినా. కానీ అబద్ధ సాక్ష్యాలు చెప్పేవాళ్ళు వాళ్ళ సాక్ష్యం మారిపోతూ ఉంటుంది ఎక్కడికైనా వెళ్ళినప్పుడు. అందుకే సాక్షుల్ని పదే ఎందుకు అడుగుతారు? పోలీసులు కానీ, లాయర్స్ కానీ, జడ్జెస్ కానీ ఒక వ్యక్తి సాక్షిగా వచ్చినప్పుడు వాడిని పదే ప్రశ్నిస్తారు. ఎందుకని? మొదటిసారి చెప్పినప్పుడు వాడు జవాబు ఎలా ఉంది, రెండోసారి చెప్పినప్పుడు జవాబు ఎలా ఉంది, మూడోసారి చెప్పినప్పుడు జవాబు ఎలా ఉంది, నాలుగోసారి అడిగినప్పుడు ఇవన్నీ బేరీ చేసుకుంటారు వాళ్ళు. మొదటిసారి ఇలా చెప్పాడు, రెండోసారి ఇది చెప్పాడు, మూడోసారి ఇలా చెప్పాడు. అప్పుడు వాడు అబద్ధ సాక్ష్య, నిజమైన సాక్ష్యం తెలిసిపోద్ది అక్కడ. కాబట్టి సాక్ష్యం ఉండాలండి. సాక్ష్యం చెప్పాలంటే మొదట మనలో సాక్ష్యం ఉండాలి. ఆ సాక్ష్యాన్ని నిలబెట్టుకోవాలి. సాక్ష్య జీవితాన్ని కాపాడుకోవాలి. అప్పుడే మనం ఇతరులకు ధైర్యంగా సాక్ష్యం ఇవ్వగలం. ఈ మూడు సమపాళలు ఉంటే నువ్వెప్పటికీ దిగజారిపోవు, వెనకబడిపోవు. కాబట్టి మన ఆత్మీయ జీవిత నిర్మాణం ప్రార్థనతో, వాక్యంతో, సాక్ష్యంతో ముడిపడి ఉంది. ఈ మూడు సమపాళలో ఉంటేనే మనం బలమైనటువంటి సేవ చేయొచ్చు, బలముగా నీ కుటుంబాన్ని కట్టుకోవచ్చు, బలముగా దేవుని కొరకు నువ్వు ఒక సాధనంగా
వాడబడవచ్చు. కాబట్టి దిగజారిపోకుండా, వెనకబడిపోకుండా, వెనకకు జారిపోకుండా ఉండాలంటే ఈ మూడింటిని సమపాళ్ళలో మనం కట్టుకోవాలి. లేకపోతే విజయం సాధించలేం, స్థిరంగా ఉండలేం, ప్రభువులో వెనక్కి జారిపోతాం. కాబట్టి ఈ విషయాలు గమనించండి. మరొకసారి గుర్తు చేస్తాను, దిగజారిపోవడానికి గల కారణాలు ఈరోజు చెప్పుకున్నవి. కుటుంబంలో రక్షణ పొందిన వాళ్ళు ఉంటే దానివల్ల నువ్వు ఆత్మీయంగా వెనక్కు జారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళ రక్షణ కోసం నువ్వు ప్రయత్నం చేయి. రెండవది, దైవ సహవాసం కంటే కూడా భక్తుల సహవాసానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాను. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుని 4 మాటలు వింటే బాగుండు, లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుని కాలక్షేపంగా అక్కడెక్కడికి ఏం వెళ్తాం, అన్ని జనుల దగ్గరికి వెళ్ళకూడదు అన్నారు కదా, దేవుని బిడ్డలతో సహవాసం చేయమన్నారు కదా అని ఇంకా కేవలం దేవుని బిడ్డల దగ్గరికి వెళ్ళి సహవాసం చేస్తూ ఉంటే కొంతకాలానికి అది కూడా నీకు నష్టమే. అది కూడా నీకు నష్టమే. ఒక ఆవిడ వచ్చేది ప్రతి శుక్రవారం మా అమ్మ దగ్గరికి, ప్రతి శుక్రవారం కలిసి బొమ్మల్లో ఉండగా కలిసి ప్రార్థన చేసుకుందాం, పిన్ని గారు రండి, పాస్టర్ గారు చెప్పారు కదా కలిసి చేసుకుంటే బాగుంటుంది కదా, రండి అన్న. వచ్చేది. వచ్చిన దగ్గర నుంచి ఈవిడ ఏం చేసి తెలుసా, 11ంటికి వచ్చేది పనులన్నీ చేసుకుని, 12, 1 గంట, 2 వరకు ఆళ్ళ సోది వాళ్ళెలాగా అంతే చెప్తూ ఉండేది. ఉపవాసం కదా మరి. యాక్చువల్గా మనం 2ంటికి ఉపవాసం ముగించిన తర్వాత చాలామంది ఏం చేస్తారు, 2ంటికి వచ్చి ప్రార్థన చేసుకుని ముగించేసి పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం తినాల్సిందని అప్పుడు తినేస్తారు. 2ంటికి ప్రార్థన చేసుకుంటానికి ఉపక్రమించేవాళ్ళు. మా అమ్మాయి 2 ప్రార్థన చేసుకుందాం అంటే ఉండండి అమ్మాయి గారు అనేది ఆవిడ. ఇక మొత్తం మీద ఆఖరికి 1 గంటన్నరకు ఎప్పుడు ప్రార్థన చేసి ఒక అరగంట సేపు చేసుకుని వెళ్ళిపోయారు అనమాట. ఇదొక బాధ అయిపోయింది మాకు. ప్రతి వారం వాళ్ళ కబుర్లు వీళ్ళ కబుర్లు చెప్తుంటే ఎలా ఉంటుంది మాకు, మెంటలు వచ్చేసేది. పాస్టర్ గారు ఒక ఆలోచన చెప్పాడు, ఎవరైనా తరచుగా మీ ఇంటికి వచ్చి వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్తూ ఉంటే మీరు భక్తిహీనులు అయిపోతారు కొంతకాలానికి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే దాన్ని జయించే మార్గం ఏంటంటే వచ్చి రాగానే ప్రార్థన చేసుకున్నారండి అని మోకరింపజేసి 2 గంటలు ప్రార్థన చేయండి, మళ్ళీ మీ దగ్గర రారు అన్నాడు ఆయన. ఆ మంత్రం ప్రయోగించింది మా అమ్మ. ఆవిడ వచ్చిన వెంటనే పిలిగారు 2 ప్రార్థన చేసుకుందామని మోకరింపజేసి 2 గంటలు ప్రార్థన చేసేది. ఆవిడ ఏం చేసింది తెలుసు, కొంతకాలానికి ఒక 2-3 వారాలు వచ్చాక మానేసింది మొత్తం. పిలిగారు రావట్లేదంటే ఖాళీ లేదండి అంటాం మొదలెట్టారు. గమనించండి, భక్తులతో సహవాసం చేస్తున్నాం అనుకునే వాళ్ళు దిగజారిపోతారు కొంతకాలానికి. దేవునితో సహవాసం ఎక్కువ చేయండి. భక్తుల సహవాసం వద్దంటలేదు నేను, అది అవసరమే. ఎంతవరకు? కొంతవరకే. దేవుని సహవాసాన్ని దొంగిలించేంతకంటే ఎక్కువ సమయం భక్తులతో మనం సహవాసం చేయకూడదు. చెయ్యాలి సహవాసం, వద్దంటలేదు నేను, కానీ వాళ్ళతో సహవాసం చేసిన దానికంటే ఎక్కువగా దేవునితో మన సహవాసం కలిగి ఉండాలి. తర్వాత దిగజారిపోవడానికి గల కారణం ఏంటంటే అవిశ్వాసులతో మనం సహవాసం చేస్తే దిగజారిపోతాం. నాలుగవది మన ఆత్మీయ జీవిత నిర్మాణం సమపాళలో లేకపోతే తప్పక తొలగిపోతాం. ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణ ప్రేమస్వరూపుని వందనాలు, స్తోత్రాలు. ఆత్మీయంగా వెనక్కు దిగజారిపోవడానికి గల కారణాలేంటో మీరు మాకు తెలియపరుస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి, స్తుతులు చెల్లిస్తున్నాం. అవును ప్రభు, కుటుంబంలో రక్షణ పొందిన వారు ఉంటే మేము వెనక్కి జారిపోతాం. ఆ విషయంలో మాతో మాట్లాడారు. వారి కొరకు మేము ప్రార్థించే దివారాత్రులు వారి కొరకు నీ సన్నిధిలో విజ్ఞాపన చేసి మేము వాళ్ళని రక్షణ మార్గంలో నడిపించడానికి సహాయం చేయండి. రెండవదిగా, నీ సహవాసం కంటే భక్తులతో సహవాసం ఎక్కువ కాదు మాకు. భక్తులతో సహవాసం కంటే ఎక్కువగా మీతో సహవాసం చేసే భాగ్యాన్ని మాకు ఇవ్వండి. అవిశ్వాసులతో మేము సహవాసం చేస్తే ఎప్పటికైనా దిగజారిపోతాం. కాబట్టి అవిశ్వాసులతో మేము సహవాసం చేయకుండా సహాయం చేయండి. అలాగే వాక్యము, ప్రార్థన, సాక్ష్యం, ఈ 3 సమపాళలో ఉండాలని చెప్పారు. అలాగే సమపాళలో మేము వాటిని కాపాడుకుంటూ వాటితో కట్టుకుంటూ మా ఆత్మీయ జీవితాన్ని ఎదిగింప చేసుకుంటూ అనుదినం వాక్యం చదివి అనుదినము నీ సన్నిధిలో ప్రార్థించి మా సాక్షి జీవితాన్ని దినదినము కాపాడుకుంటూ అవసరమైన సందర్భాల్లో
ఇతరులకు సాక్ష్యం ఇస్తూ మా ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకుంటూ సహాయం చేయమని మీకే మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లిస్తూ నమ్మదగిన దేవుడు రక్షకుడు అని మీ నామాన్ని స్తుతిస్తూ మరి తిరిగి 12 గంటలకు మేమందరం కలిసి నీ వాక్యాన్ని వినే భాగ్యం దయచేయమని కూడొచ్చిన బిడ్డలందరినీ దీవించమని అతి శీఘ్రంగా రానున్న రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో